మిత్రులారా నమస్కారం. ఈరోజు నేను బంజారాల గురించి అసలు ఎంతమంది బంజారాలు అంటే ఎవరు? ఎవరిని అంటారు అనే విషయం మీద మీతో చర్చించడానికి వచ్చాను. దీంట్లో ఏదైనా మీకు తప్పు అనిపించొచ్చు. నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మంచిగా అనిపించొచ్చు. తెలిసిన వాళ్ళకు ఈ వీడియోని పంపించండి. షేర్ చేయండి. లైక్ చేయండి. మీ అంతటా మీకు నచ్చింది కాబట్టి ఒక్కసారి థమ్స్ అప్ కొట్టండి. అదేవిధంగా మీరు అందరికీ ఇది పంపించడం వల్ల అసలు బంజారాలు ఎవరనే విషయం తెలుస్తుంది. ముందుగా బంజారాలంటే ఎవరనుకుంటున్నారు? బంజారాలంటే కేవలం లంబాడీలే కాదు. బంజారాలంటే కేవలం లంబాడీలే కాదు. నాకు తెలిసినంత 50 రకాల బంజారాలు ఉంటారు. కాకపోతే ఇక్కడ గ్వార్ అనేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంతవరకు నేను కరెక్ట్‌గా మీకు చెప్పగలుగుతాను. ఈ 2025 ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశం మొత్తం చూసినా కానీ, ప్రపంచవ్యాప్తంగా చూసినా కానీ బంజారాలు చాలా వేరే దేశాలలో ఉన్నారు. అదేవిధంగా ప్రపంచంలో భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు, 1, 2 మినహా. అయితే వీళ్ళ జనాభా 15 కోట్లకు పైన ఉంటుంది. 15 కోట్లకు పైన వీళ్ళ జనాభా ఉంటుంది. వీళ్ళను మరి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సామాజిక వర్గంగా గుర్తించడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇక్కడ ఓసీ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్లుగా ఉంటున్నారు. మరికొన్ని రాష్ట్రాలలో బీసీలుగా ఉన్నారు. ఓసీ తర్వాత బీసీ కేటగిరీ కాబట్టి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలుగా కూడా ఉన్నారు. అదేవిధంగా ఇంకోటి డీనోటిఫైడ్ ట్రైబ్స్గా కూడా మన బంజారాలో ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకోటి ప్రతి గోర్ అనేవాడు, గోర్ అంటే లంబాడీలు వాళ్ళని వాళ్ళు పిలుచుకోవడానికి లంబాడీ అని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పిలుచుకోవడం నేను చూడలేదు, ఇప్పటివరకు చూడలేదు, ఇకపైన చూడని కావచ్చు. వాళ్ళు లంబాడీలు అనుకోరు, కేవలం గ్వార్ అంటారు. గ్వార్ అంటే వాళ్ళకి సంబంధించిన జాతి. గ్వార్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళను విడిచిపెట్టి ఎక్కడైతే ఉంటున్నారో వేరే వాళ్ళందరూ క్వార్ అనేవాళ్ళు. క్వార్ అంటే తమ జాతికి సంబంధించిన వాళ్ళు కాదు అని అర్థం. అదేవిధంగా క్వార్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు, గ్వార్ అనే వాళ్ళకే ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే అది మన జాతి, అది మన భాష, అది మన వేషధారణ అనేది వీళ్ళకు బాగా ఉంటుంది. సో ఈ విధంగా మీకు మరి గ్వార్ అంటే ఎవరు, క్వార్ అంటే ఎవరు? ప్రతి గ్వార్ బంజారా అవుతాడు, కానీ ప్రతి బంజారా గ్వార్ కాడు. మీకు గోర్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 18 దేశీ బంజారా అనేవాళ్ళు భారతదేశంలో ఉన్నారు. 18 దేశీ బంజారా. బాల్దియా బంజారా, బగోరా బంజారా, బామణియా బంజారా, మరి బాజీగర్ బంజారా, భాట్ బంజారా, బందేసియా బంజారా, బింజారీ బంజారా, బడ్ గుజరాతీ బంజారా, బల్దియా బంజారా, బ్రజ్ బంజారా, చందోసియా బంజారా, చరణ్ బంజారా, ఢాలియా బంజారా, ఢాడీ బంజారా, డిగోరా బంజారా, ఢోర్కియా బంజారా, ధన్కుటే బంజారా, ధోబీ బంజారా, డపడియా బంజారా, గోర్ బంజారా, గవారియా బంజారా, గుజారియా బంజారా, ఘమారియా బంజారా, గుర్కీ బంజారా, జోగి బంజారా, జాట్ బంజారా, జాంగడ్ బంజారా, కంగి బంజారా, కప్డీ బంజారా, కంచన్ బంజారా, కంజార్ బంజారా, కచకీ బంజారా, ఖాతీ బంజారా, లభానీ బంజారా, లదేణియా బంజారా, మధురా బంజారా, మారు బంజారా, ముల్తానీ బంజారా, మధురియా బంజారా, ముస్లిం బంజారా, నట్ బంజారా, నావీ బంజారా, నాయక్ బంజారా, ఒసారియా బంజారా, ఫనాడియా బంజారా, రోహిదాస్ బంజారా, సనార్ బంజారా, నవదేశియా బంజారా లేదా వీళ్ళనే సౌదేశియా బంజారా అని కూడా అంటారు, సింగాణి బంజారా, సింగాడియా బంజారా, సిక్రీ బంజారా, సిక్ బంజారా. నాకు తెలిసినంతలో ఇంతమంది ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉండొచ్చు. నా వీడియోని మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బంజారాలు కూడా ఉన్నారని మీకు అనిపిస్తే దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఆర్బిఎన్ సురేందర్ నాయక్, రాఠోడ్ భూక్యా నేణావత్ సురేందర్ నాయక్.